వామ్మో, రాజకీయాల్లో రాణించాలంటే ఇవి నేర్చుకోవాలా. కొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న రాజకీయాల్లో సవాళ్లతో కూడిన ఎన్నో అధ్యాయాలు నడుస్తున్నాయి. కాదు కొంతమంది నడిపిస్తున్నారు. గతంలో రాజకీయాలు చాలా హుందాగా ప్రజామోదం పొందేలా ఉండేవి. విమర్శలు చేయాలి అనంటే కేవలం పాలనాపరమైనటువంటి నిర్ణయాలకే పరిమితమయ్యేది. ప్రజల్లో రాజకీయం అంటే ఒక సదాభిప్రాయం ఉండేది. రాజకీయ నాయకులు కూడా తమ పరిధి దాటకుండా హుందాగా నడుచుకునేవారు. కానీ ప్రస్తుతం రాజకీయ నాయకులకి ఓర్పు, సహనం కోల్పోతున్నారు. ఎక్కడ అధికారం చేజారుతుందో అని పాలకపక్షం ఒకవైపు, అధికారమే లక్ష్యంగా ప్రతిపక్షం మరోవైపు. ఎన్నికల ప్రచారంలో అధికారం విపక్షాల తిట్ల దండకం. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో నేతల మధ్యలో ముదురుతున్న మాటల దాడి. రాజకీయ నాయకులు వాళ్ళ స్థాయి మరిచి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నటువంటి వైనం. పథకాలు, హామీలు వివరించే కన్నా తిట్లకే ప్రాధాన్యం ఇస్తున్నటువంటి రాజకీయ నాయకులు. ఇలాంటి రాజకీయాలు తాము ఇప్పటి వరకు చూడలేదంటున్నటువంటి కొంతమంది సీనియర్లు. సభ్యత మరిచి నేతలు చదువుతున్నటువంటి బూతుల దండకం. నువ్వు ఒకటంటే నేను రెండంట, నువ్వు రెండంటే నేను నాలుగంట అన్నట్టు వాక్పటిమతో తమ నరం లేని నాలుకకు పదును పెడుతున్నటువంటి రాజకీయ నాయకుల వైనం. సామాన్యుల దృష్టిని సులువుగా తమ వైపు ఆకర్షించేందుకు ఎంచుకుంటున్నటువంటి చవకబారు రాజకీయ మార్గాలు. ఇవేమి తిట్లంటూ నోరెళ్లబెడుతున్నటువంటి సామాన్య ప్రజానికం. లోక్సభ ఎన్నికల ప్రచార పర్వంలో తెలుగు రాష్ట్ర రాజకీయ ప్రముఖులు తమ ప్రత్యర్థులపై సాగిస్తున్నటువంటి దూషణల పర్వం ఎలా ఉంటుందో అని సామాన్యులు అసహ్యం పెంచుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏమన్నాడో తెలిస్తే అందరూ ఆశ్చర్యపడాల్సినటువంటి పరిస్థితి. తను వాడే భాష పలుమార్లు చర్చానీయాంశమైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. హుందాతనంగా వ్యవహరించాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రి చాతకాని దద్దమ్మ, గాడిద కొడుకు, మగతనం, ఏం పీకటానికి, దుర్మార్గులు, బుట్టాచోర్గాళ్ళు, చిల్లరగాళ్ళు, కిరికిరిగాళ్ళు, కిరాయిగాళ్ళు, మెడను నాలుకను ముక్కలు చేస్తాం, 6 ముక్కలైతో నా కొడక, బేవకుఫ్, లంగా మాటలు, కుక్కల కొడుకు, ఇజ్జత్ మానముందా, నాలుకలు చీరేస్తాం, తలకాయ లేనోడు వంటి పదాల్ని ప్రెస్ మీట్లో అనటం సర్వసాధారణమైపోయింది. కానీ ఇప్పుడు ఆ రాజకీయ నాయకుడి పరిస్థితి ఏమిటి? అన్ని మాటలన్నటువంటి రాజకీయ నాయకుడి పరిస్థితి ఇప్పుడు ఇంటికే పరిమితమైనటువంటి దుస్థితి. అంతేకాదండోయ్, ఇక్కడ మరో మంత్రి తాను తక్కువ కాదని చిల్లర నాయళ్ళు, డఫార్ నాయకుల్లారా, బఫూన్ నాయకుల్లారా, లుచ్చా, లఫూట్, లోఫర్ అని పలుమార్లు వ్యాఖ్యానించినటువంటి సందర్భం. ఇది ఒక సైడు. మరో సైడు చూస్తే అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఆవేశ ప్రసంగాల్లో తరచూ వాడేటువంటి మాటలు ఒక్కసారి విందాం. చెప్పు తీసుకొని పండ్లు రాలగొట్టాలి, సిగ్గు, శరం, చీము, నెత్తురు ఉందా, సన్యాసి నా కొడక, బొంద పెట్టాలి వంటి పదాలు వాడేవారు. ఇవి మరో అంకానికే తెరలేపినటువంటి సందర్భాలు. ఇక్కడ మరో ప్రతిపక్ష నాయకుడి గురించి కూడా మనం ఒక్కసారి విశ్లేషించుకుంటే అతను ఒకప్పటి పార్టీ అధ్యక్షుడు. ఏం పీకినావు, వీపంతా సాఫ్ చేస్తాం, బ్రోకర్, తాగుబోతు, తొక్కుతాం, పొట్టు కొడతాం, ఉరికిస్తాం వంటి పదాలు తరచూ మీడియాలో వాడుతూ ఉండేటువంటి సందర్భం. ఇంకొంచెం ముందుకు పోయి ఆ వ్యక్తి అన్నటువంటి మాటల్ని పరిశీలించుకుంటే ఎన్నికల ప్రచారంలో ఎదుటి పార్టీలపై విరుచుకుపడ్డటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దండుపాలెం బ్యాచ్, రామభక్తులకి రాక్షసులకి పోటీయా అని చేసిన వ్యాఖ్యలపై ఒక రాజకీయ పార్టీ అభ్యంతరం కూడా వ్యక్తం చేయటమే కాకుండా ఈసీకి ఫిర్యాదు కూడా చేసింది. అంతేకాదు ఫామ్ హౌస్ స్టార్, డ్రగ్ స్టార్, లిక్కర్ స్టార్, వెన్నుపోటు స్టార్, బందిపోటు స్టార్, అంకుల్ ఇలా ఉండాలే వంటి వ్యాఖ్యలతో అప్పటి ఎన్నికల వాతావరణం చాలా వేడెక్కినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదండి, పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా తిట్ల పురాణానికి చాలా మార్కెట్ ఉంది. అంటే గుర్తొచ్చేది కొంతమంది నాయకులు. ఆయన తిట్టేందుకు వాడేటువంటి పరుష భాష వినేందుకు కూడా రోత పుట్టిస్తుంది. అందరికీ తెలిసిన విషయం ఒక్కటి ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తాను. అధికారంలో ఉన్నటువంటి నాయకులు ప్రతిసారి తనను ప్యాకేజ్ స్టార్ అనటంతో పార్టీ అధినేత కూడా తన నోటికి పని చెప్పారు. చూపి మరీ కొడతానంటూ విమర్శ చేసినటువంటి నేతలను ఉద్దేశించి తిట్ల దండకం అందుకున్నారు. తమాషాగా ఉందా కొడకల్లారా, వెదవల్లారా, దద్దమ్మల్లారా, చవటల్లారా, గూండాల్లారా అంటూ విరుచుకుపడినటువంటి సందర్భం. విమర్శకి
ప్రతి విమర్శ చేయటం అలా ఉంచితే నువ్వు తిడితే నేను తిడతా అంటున్నటువంటి సందర్భాలు. కొంతమంది రాజకీయ నేతలు నీదేం భాష అంటే మీరు నేర్పించిందే కదా అంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఎలా ఉంది అంటే 3 తిట్లు 6 బూతులు అన్నట్లు కొనసాగుతుంది. ఇంతే కాదండోయ్, గతంలో ఇంతకంటే దారుణంగా ఉన్నటువంటి సందర్భం. గొప్ప నాయకులే ఒకరిపై ఒకళ్ళు సవాళ్లు విసురుకున్నారు. కానీ కట్టుబడి ఉన్నటువంటి ఇష్యూని ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకుపోయినటువంటి సందర్భం ఎక్కడా ఒక్కటి కూడా లేదు. అంతేకాదు, ఈ తిట్లు సవాళ్ల పర్వం ఇంతటితో అయిపోయిందని మనం అనుకోలేం సుమా. సో ఇవి కూడా అంతే. ఎన్నికల వరకు ఇలా సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. కొత్త నీరొచ్చి పాత నీరు కొట్టకపోయినట్టుగా పాత తిట్ల పురాణంతో కొత్త తిట్ల పురాణం వస్తుంది. ముందు ముందు ఎలా ఉండబోతుందో ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత దారుణమో చూడండి. ఇది ఎప్పటికీ ముగింపు మాత్రం ఉండదు సుమా. ఇది నిరభ్యంతరంగా ప్రతి ఒక్కళ్ళు అనుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ చిన్న కొసమెరుపు ఏమిటంటే మాట తిప్పం మడం తిప్పం అనే ట్యాగ్ లైన్ తగిలించుకున్నటువంటి నాయకుడు అందరికీ తెలిసిన వాడే. బాబాయ్ హత్యోదంతంపై ఒక పార్టీ జాతీయ కార్యదర్శి తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా విసిరిన సవాల్ని ఇంతవరకు స్పందన వచ్చిందే లేదు. ఇది మరో పరాకాష్ఠకు చేరుతున్నటువంటి రాజకీయాలు. ఇదంతా ఒక సైడ్ అండి. రెండో సైడ్ చూసుకుంటే ప్రస్తుత రాజకీయాల మీద కొంతమంది ఏమంటున్నారు అంటే, తెలంగాణలో రోత పుట్టించే మాటలకి కేర్ ఆఫ్ అడ్రస్కు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు పరిస్థితి ఏంటి అని ఒక పండ్ల దుకాణం అమ్ముకునేటువంటి వ్యక్తి అంటున్నారంటే ఇప్పటి రాజకీయాలు ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక సాఫ్ట్వేర్ నిపుణుడు కూడా ఏమన్నాడు అంటే, రాజకీయ పార్టీల సభల్లో నేతల ప్రసంగాలు వచ్చేటప్పుడు ఛానల్ మార్చాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దూషణల విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీ పడుతున్నటువంటి సందర్భం అని ఒక సాఫ్ట్వేర్ నిపుణుడు అన్న మాటలు. ఒక మాజీ డీజీపీ ఏమన్నారు అంటే అతని మాటలనే చూద్దాం. నోటి దురుసుతో గ్రామీణ ప్రాంతాలకు అనేక తగాదాలు వస్తూ ఉంటాయి. ఖబర్దార్ ఖాన్ అన్న ఒక్క పదం ఉపయోగించినందుకు 1919 మధ్యలో నెల్లూరు జిల్లాలో ఒక హత్య కూడా జరిగింది. నీ బతుకు చెడ అన్న పదం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చాలా తప్పు. ఎవరైనా ఆ పదం ఉపయోగించారంటే అప్పటికే 2 వ్యక్తుల సమూహాల మధ్యన ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. దాని మీద కేసులు పెట్టుకోవటం, జైలుకి వెళ్ళటం దాకా ఘటనలు ఎన్నో చూశామని ఒక మాజీ డీజీపీ కూడా అన్నారు. రాజకీయాల్లో ఉన్నవారు ప్రజలకి ఆదర్శంగా ఉండాలి. అలా కాకుండా వారే సాధారణ ప్రజానీకం మాదిరిగా తిట్ల దండకం అందుకుంటూ ఉంటే ఓహో తిట్లు తప్పు కాదులే అని సామాన్యులు పొరబడే ప్రమాదం కూడా ఉందని ఒక యువ ఐఏఎస్ అధికారి కూడా అన్న సందర్భం చూస్తూ ఉంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మామూలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం వినాలంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈ మధ్య ఆయన కూడా స్థాయి మర్చి దూషణలు దిగుతున్నారు అంటే ఎందుకో కొంత బాధ అనిపిస్తుందని ఒక ఆర్థోపెడిక్ వైద్యుడు కూడా అన్నారు. ముందు ముందు రాబోయే రాజకీయ నాయకులు ఎలా ఉంటారో తెలియదు. కానీ ఇప్పటి రాజకీయ నాయకులు రచిస్తున్నటువంటి బూతులు తిట్ల పురాణంతో వస్తున్నటువంటి రాజకీయ పెద్ద బాల శిక్ష నుండి జరగబోయేటువంటి రాజకీయ నాయకులు ఏం నేర్చుకుంటారో చూడాలి. ఇది సంగతి.